ఫైనల్ గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా RC16 సంబంధించిన టైటిల్ అయితే రిలీజ్ చేశారు. RC16 టైటిల్ వచ్చి పెద్ది అని పెట్టారనమాట. సో మనం ముందుగానే మాట్లాడుకుంటూనే వచ్చాం ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ఉండొచ్చని. సో ఫైనల్ గా అదే కన్ఫర్మ్ చేశారనమాట. సో టైటిల్ మాత్రం చాలా బాగుంది. సో టైటిల్ కన్నా పోస్టర్ లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే మాత్రం అదిరిపోయాయి అబ్బా. సో ఆయన బియర్డ్ లుక్లో అసలు రగ్గుడ్ లుక్ చూస్తూ ఉంటే రంగస్థలం కన్నా ఈ సినిమా మించిపోయేలా అనిపిస్తుంది. సో పక్కగా ఈసారికి నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్లా అనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమా జోనర్ వచ్చి డిఫరెంట్ జోనర్స్ అయితే చెప్తున్నారు. లైక్ ఇది కుస్తీ అంటున్నారు, అలాగే క్రికెట్ అంటున్నారు, కబడ్డీ అంటున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఆట కూలీ టైప్ అనమాట. అంటే రామ్ చరణ్ గారు ఏంటంటే ఏ స్పోర్ట్స్ అయినా ఆడగలరు, ఏ ఆట అయినా ఆడగలరు, కాబట్టి ఏ గేమ్ ఆడడానికైనా ఆయన సిద్ధంగా ఉంటారన్నట్టుగా ఈ సినిమా కథ ఉండబోతుందని కూడా తెలుస్తుంది. సో పక్కగా ఒక రోలర్, ఒక విలేజ్ టైప్ నేటివిటీలో ఒక డ్రామా టైప్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నారు అనిపిస్తుంది అనమాట ఆ లుక్ చూస్తుంటే. సో లుక్ మాత్రం చాలా బాగుంది. సో 2 పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. ఒక పోస్టర్లు అయితే చుట్టగాలుస్తూ ఆ రగ్గుడ్ లుక్ లో ఆయన యాంగ్రీగా చూస్తుంటే మాత్రం పక్కగా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేలా కనిపిస్తుంది. మరో లుక్ లో మాత్రం బ్యాట్ పట్టుకున్నారు. మీరు గమనించారంటే ఆ బ్యాట్ కూడా, సో మనం చిన్నప్పుడు విలేజ్ లో ఆడేటప్పుడు ఆ బ్యాట్ కి మనం దారం కట్టుకొని, అంటే పెవికాలు వేసుకొని దారం కడతా ఉన్నాం కదా. లైక్ ఏంటంటే బ్యాట్ ఎక్కడన్నా చీలినా కానీ, లేదంటే బ్యాట్ కి స్ట్రోక్ గా ఉండడం కోసం అని చెప్పి దారం కడతా ఉన్నారు కదా. సేమ్ అదే డీటెయిల్ అయితే వాడారు. ఇందులో డీటెయిల్స్ అయితే మాత్రం సూపర్ అని చెప్పాలి. బుచ్చిబాబు గారు అయితే మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కథని. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి RC16 సంబంధించిన టీం అయితే భావిస్తున్నారు. సో పక్కగా ఈ సినిమాకి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరో కొన్ని రోజుల్లో పక్కగా ఏదో ఒక టైంలో మంచి టైం చూసుకొని టీజర్ రిలీజ్ చేస్తారు. ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమా సంబంధించిన హైప్ అయితే మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. ఈ సినిమా అయితే మాత్రం ఈ ఇయరే రిలీజ్ చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. బట్ సో రీసెంట్ గా వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే 2026 కి పోస్ట్ పోన్ అవ్వచ్చు అని కూడా తెలుస్తుంది. సో ఒకవేళ 2026 లో వచ్చినా కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇస్తుంది అనమాట. ఈ సినిమా గురించి మైత్రి మూవీ మేకర్ సంబంధించిన నిర్మాత అయితే ఒక మాట అన్నారనమాట. ఈ సినిమాలో ఒక చిన్న గ్లిమ్స్ వీడియో చూశారంట. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ప్రతి అభిమాని 1000 సార్లు చూస్తాడు. అంత బాగుంది ఆ గ్లిమ్స్ వీడియో. సో పక్కగా త్వరలోనే ఆ గ్లిమ్స్ సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. ప్రజెంట్ అయితే మాత్రం పెద్ద సినిమా సంబంధించిన పోస్టర్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ గారి లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ రగ్గుల్ లుక్ లో ఆయన చూపిస్తారని. పక్కగా మరోసారి రంగస్థలం మించిపోయే సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరీర్ లో రాబోతుంది. సో వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది. అయితే ఈ లుక్ పైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.